హాయ్ పిల్లలు, మనం ఈరోజు 5వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాసపత్రం 5 బోధనాంశం టా ఒత్తు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఈ కింది పదాలను చదవండి, సరైన ఒత్తును చేర్చి రాయండి. మనకి ఇక్కడ 2 ఒత్తులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పదం ఇచ్చింది, ఇది అర్ధరహితంగా ఉన్నది పదం. ఇది అర్థవంతంగా మార్చడం కోసం మనం ఇక్కడ ఉన్న 2 ఒత్తులలో ఏదో ఒక ఒత్తుని చేర్చి రాయాలి. ఏ ఒత్తు అనేది మనకి దానికి సరితూతుందో అది ఇక్కడ మనం చేర్చాలి. ఇక్కడ ఏముంది? ఆ ఉంది, టా ఉంది. దీనికి ఏ ఒత్తు పెట్టాలి? టా ఒత్తా, డా ఒత్తా? ఆ టా, అట్టా అంటే టా ఒత్తు. ఆ టా, టాకు టా ఒత్తు, అట్టా. నెక్స్ట్ ఇది మనకి టా ఒత్తు అన్నాడు కాబట్టి దాదాపు అన్ని టా ఒత్తు పదాలే ఇస్తాడు. కా ఉంది, టా ఉంది. ఇక్కడ చా ఒత్తు, టా ఒత్తు. ఏం పెట్టాలి? కట్ట. తర్వాత ఒట్టు, టూకు టా ఒత్తు. చెట్టు, టూకి ఏం ఒత్తు పెట్టాలి? టా ఒత్తు. చెట్టు. నెక్స్ట్ చిట్టీలు, చిట్టీలు. టీ కింద టా ఒత్తు. నెక్స్ట్ నాశం, నష్టం. షా కింద టా ఒత్తు. తర్వాత స్పష్టం, స్పష్టం. కష్టాలు, షా కింద టా ఒత్తులు, కష్టాలు. నెక్స్ట్ దుషులు, దుష్టులు. నెక్స్ట్ ఆషామి, అష్టమి. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. ఈ కింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. బొమ్మల పేర్లు ఏంటి ఇవి? చెట్టు. చెట్టుతోని మనకి వాక్యం ఏమి రాయొచ్చు? పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. లేకపోతే చెట్లు నీడనిస్తాయి అని కూడా రాయొచ్చు. తర్వాత ఏంటి? కట్టెలు. కట్టెలుతో మనం ఏం రాయొచ్చు? కట్టెలతో ఏం చేయొచ్చు? ఇల్లు కట్టుకోవచ్చు, లేకపోతే వంటకి కట్టెలను ఉపయోగించవచ్చు, వంటకి. తర్వాత పొట్టేలు. ఏంటిది? పొట్టేలు కొమ్ములు వంకరగా ఉంటాయి. లేకపోతే మా ఇంట్లో పొట్టేలు ఉంది అని రాయొచ్చు. ఇంకా మన ఇష్టం, సొంత వాక్యాలంటే మన ఇష్టం ఉన్నట్టు ఏదైనా రాసుకోవచ్చు. ఇది ఏంటిది? ఇక్కడ బొమ్మలో ఉంది గుట్ట. మా ఊరి చుట్టూ చుట్టూ అని అంటే ఏం రాయాలి? చుట్టూ గుట్టలు ఉంటాయి. లేకపోతే గుట్టలు నేను ఎక్కాను, నాకు గుట్టలు అంటే ఇష్టం. మనం ఏమైనా రాసుకో. గంప. గంపకేం రాద్దాం? కూరగాయలు
గంపలో పోసి అమ్ముతారు. గంపలో చింతపండు ఉంది, లేకపోతే గంపలో కూరగాయలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.